నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని. కనీసం 35 మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. తర్వాత మన జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి 14 మండలాలు, దాదాపు 21 మండలం చూస్తున్నాము. మా సమస్యలు చాలా ఉన్నాయి. కనీసం ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు జీతం పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా జీతం పెంచాలని చెప్పాడు. పోయిన నెలలు కలిశాను. నిమ్మకాయ శనిరాజు తీసుకోపోయి మమ్మల్ని పరిచయం చేశాడు. తర్వాత వారం తర్వాత రమ్మన్నాడు. వారం తర్వాత పోయిన తర్వాత జీతం బాగా పెంచాలని చెప్పాడు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పాడు. అభినందన పెట్టాను, మీరు రావాలన్నాడు. వస్తాను సార్, మా ఒళ్ళకాడ డబ్బులు లేవు, మీరు ఏదైనా సహాయం చేసే అవసరం లేదు, కలెక్టర్ కలుసుకోమని చెప్పాడు. మన నెల్లూరు జిల్లాలో శ్రీధర్ కలుపుకున్నాడు. కలిసాము. మీకేం కావాలని అడిగినాడు. నేను 4-5 మంది చెప్తాను సార్ అని చెప్పాను. నాకు బస్సులు కావాలని చెప్పాను. నాకు బస్సులు ఇచ్చాడు. అన్ని ఊరికి బస్సులు పంపించారు. అందరూ వచ్చారు. కనీసం ఆ రోజు తీసుకుపోయి విజయవాడలో దింపేటప్పుడు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లో ఈ కళ్యాణ మండపంలో, ఓంకార సెంటర్లో భోజనాలు కూడా అందరికీ 13 జిల్లాలో కూడా భోజనాలు బాగా ఏర్పాటు చేశాడు. మా జీతం పెట్టేటప్పుడు ఒక అతను మంచి నాయకుడు చనిపోయాడు. నేను ఫస్ట్ దిగతానే శనివారం తప్ప నిమ్మకాయ శనివారం తప్ప మీ జీతం తక్కువ పెంచుతున్నాడు. 500 రూపాయలు పెంచుతున్నాడు. 10,000 రూపాయలు చేశాడు. 300 రూపాయలు డిఏ ఇచ్చి 300 చేశాడు. మళ్ళీ పెంచుతాను తక్కువ అన్నాడు. అంతా అయిపోయింది. తర్వాత ఆ టైంలో మనం అడగలేకపోయాం. తర్వాత టైంలో ఇప్పుడు 1 సంవత్సరం క్రితం ముందుగా మేము ధర్నా చేశాము. మా ధర్నా కాడికి నాయకుడు వచ్చి మీకంతా నేను మేలు చేస్తాను, మా సంఘమని సమ్మె వచ్చిన తర్వాత మన నాయకుడు వచ్చినట్టు చేస్తానని చెప్పి క్యాన్సిల్ కూడా చేసి పెట్టుకున్నాం. అందరినీ పిల్లలు పిలిచి ఒక వరదుని సత్యరాజుని వీళ్ళందరినీ పిల్లలు పిలిచి మీకు న్యాయం చేస్తామని చెప్పాడు. క్యాన్సిల్ నాకేం లేదు. కనీసం ఇప్పుడు ఆ సెక్రటరీ పోవాలన్న కానీ జోకల్ రైటరీ అసలు కనీసం గేట్ కూడా తాకి అలా సత్యనారాయణ సంఘానికి పోతే కూర్చోమంటాడు. తర్వాత ఊరిని పంపిస్తామంటాడు. పంపించాడు. అక్కడ మేము చాలా బాధపడ్డాము. మా సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాం. తర్వాత మా డిఏ ఆపేశారు. 10 నెలలకి డిఏ ఇవ్వాలా, 10 నెలలకి ఇవ్వాలా, 6 సంవత్సరాలు ఇవ్వాలా, 300 రూపాయలు ఎక్కడ 18,000 రూపాయలు 80,000 రూపాయలు కావాలా. తర్వాత మనిషి కాడ 12,000 రూపాయలు కట్టిస్తున్నారు. అది కూడా మాకు ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి వాడుతున్నాము. తర్వాత ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పర్వాలేదు. తర్వాత మా ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటున్నారు. ఆ డబ్బులు రావడం లేదు. ఆ డబ్బులు రావడం లేదని సెక్రటరీ అడిగితే నా బాండ్స్ తీసుకుపోయి పొదోపెట్టి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంట. దానికని అది కూడా మా ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ బాండ్స్ వచ్చాక ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు రాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి 40,000 50,000 కావాలి. మరి గుడి నుంచి ఎదుర్కొన్నది. తర్వాత అన్ని మండలాల్లో ఈ యొక్క ప్రతి ఒక్క మండలం నెల్లూరు జిల్లాలో ఏమి తిరుపతి జిల్లాలో ఒక మండలంలో 5,000 మందికి 6,000 మందికి రావాలా. అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోబోతున్నాము. అవన్నీ మాకు సహకరిస్తారని మేము చెప్తున్నాము. కనీసం జీతం కూడా పెంచాలని చెప్తున్నాం. ఈ యొక్క గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కుటుంబం బతకాలంటే 5 మంది బతకాలని చెప్పారు. 21,000 అని చెప్పారు. 21,000 ఇద్దరు పిల్లకాయలు తండ్రి అయినా పిల్లలైనా ఈ 5 మందితో 21,000 జీతం వేస్తాడు. మేము అడిగేది సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఒకటి ఒక కమిటీ వేసి పాస్ చేస్తుంది. అదన్నా అమలు చేయమంటే అది కూడా అమలు చేయలేదు. అసలు గేట్ కూడా తాకలేదు. ఆ బీసీకే కూడా పడలేదు. ఏం పని పోతారు అట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో నేను కావాలన్నప్పుడు జీవోలు తీసుకునేది నాకు పాస్ ఉంది. దానికి ఎంక్వైరీకి వస్తున్నాము. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పాస్ అవ్వలేదు. ఇప్పుడునే ప్రభుత్వంలో నాకు శాస్త్రాన్ని చాలా నమ్మకుంది. మా ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు. దానికని అన్ని సమస్యలు కలిగి ముందు 80,000 రూపాయలు ఒక్కొక్కరికి రావాలి. 32,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం ముఖ్యంగా. వాళ్ళు 32,000 మందికి రావాలా. తర్వాత న్యాయ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తా వాళ్ళు మనసులో ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు బుద్ధులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇప్పించాలని చెప్పి అది ఆ 5 వర్షానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. అది రొటేషన్ పేర్లు
దాని మీద మాట్లాడితే వచ్చేస్తుంది. వాళ్ళు కూడా దయచేసి వాళ్ళందరూ 15 రూపాయలు 20 రూపాయలు కానించి చేస్తారు అంశంలో ఉన్నారు. అవి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాము. అవన్నీ మా కోసంగా చేయాలని మేము అనుకున్నాము.